అనుబంధం గురించి వెంకటేష్ గారి గురించి సురేష్ గారి గురించి కొన్ని మాటలు మనం తెలుసుకోవాలనుకున్నాం. బద్రీనాథ్ గారి గురించి ఈరోజు మొదటి శుక్రవారం మంచి దినం, శుభదినం. జిఎస్ఆర్ జ్యువెలరీస్, గుర్రము శ్రీరామ శెట్టి జ్యువెలరీస్ గతంలో 20 సంవత్సరాలుగా ఈ వ్యాపారంలో ఇది 3వ తరం అనుకుంటా. 3వ తరము 3 తరాలుగా బ్రహ్మాండంగా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి పొలంనేరు పట్టణము పరిసర ప్రాంతాల్లో బంగారు అనేది నమ్మకం, నమ్మకమే బంగారం. కాబట్టి ఆ నమ్మకాన్ని కాపాడుకుంటూ వచ్చారు. కాబట్టి ఈరోజు 88 సంవత్సరాలుగా వాళ్ళు ఈ యొక్క వ్యాపారంలో నిలబడుకోగలిగారు. ఈరోజు దాన్ని ఎక్స్పాన్షన్ చేసి, కాకపోతే ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నారు కాబట్టి కొంత ఇరుకైనా ఇక్కడ ఈ యొక్క జ్యువెలరీస్ ప్రారంభోత్సవం చేసుకోవడం, అది ఒక శుక్రవారం చేసుకోవడం నిజంగా చాలా సంతోషం. నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుడి ఈ యొక్క జ్యువెలరీస్ సంబంధించినటువంటి సంస్థ నమ్మకాన్ని ఇంకా పెంచాలని, అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు నాణ్యమైనటువంటి స్వచ్ఛమైనటువంటి బంగారాన్ని అందించేదానికి, పెళ్లిళ్లకు శుభకార్యాలకు అందించడానికి ఆ నమ్మకాన్ని కాపాడి ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఈ సంస్థ భవిష్యత్తులో ఇంకా బాగా ఎదిగి మన ప్రాంత ప్రజలకు వారి ద్వారా సేవ కలగాలనేటువంటి ఉద్దేశంతో తెలియజేసుకుంటూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ప్రత్యేకమైన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు శ్రీ అమర్నాథ్ రెడ్డి అన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విజిట్ షెడ్యూల్లో కూడా సమయం కేటాయించి మా ఆనందంలో భాగస్వాములై మమ్మల్ని ఆశీర్వదించడం మాకు ఎంతో సంతోషంగా గౌరవంగా ఉంటున్నాం. మీ రాకతో ఈ రోజు మా వేడుక మరింత గౌరవం, మరింత ప్రత్యేకత వచ్చింది. మా జిఎస్ఆర్ కుటుంబం తరఫున, మా సిబ్బంది తరఫున, పర్సనల్గా నా తరఫున కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ఆశీస్సులు ఎప్పటికీ మాపై ఉండాలని కోరుకుంటున్నాను. మన గౌరవానికి ప్రతీకగా నాటి బంగారాన్ని ఒక నమ్మకంగా మార్చి 1938లో శ్రీ గుర్రం జిఎస్ఆర్ జ్యువెలర్స్ ప్రారంభోత్సవం సందర్భంగా మన కార్యక్రమానికి మన ప్రియతమ నేత గౌరవ శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు ముఖ్య అతిథిగా. ప్లీజ్ వెల్కమ్ సార్.
साम्राज्यं बोध्यं स्वराज्यं वैराज्यं पारमेष्ठं राज्यं महाराज्यमाधिपत्यमयम् పైన పాతది అటుపక్క ఆ పక్కంతా ఇటే ట్రాఫిక్ సమస్య లేదు చల్లగా ఉంది వెహికల్స్ రావాలంటే ఆపోజిట్ లో పార్కింగ్ 2000 స్క్వేర్ ఫీట్ కార్స్ బైక్స్ అందుకు కొంచెం ఇబ్బంది కరెక్ట్ స్పెసిఫిక్ या देवी सर्वभूतेषु आदिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः भारतस्य प्रथमवाक्तमादो महागणपतये नमः ॐ ब्रह्मज्ञये नमः ॐ जगज्योतिरूपाय नमः लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गनामेश्वरीं या देवोदसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगडाचलब्धमहाब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी च विद्महे विष्णुपत्नी लक्ष्मी प्रचोदयात् इति देवमहालक्ष्मी వీళ్ళకి కార్పెట్ ముందర ఆఫీస్ బజార్ పక్కన కూడా వీళ్ళు బయట పట్టుకుంటారు అక్కడి నుంచి వాళ్ళకి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఎల్కేజీకి యూకేజీకి అబ్బాయి స్టేట్ మన ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో దాని క్యాపిటల్
సో సార్ అనే పాటలోనే నేను చూసేసానండి. అంతకు ముందే సార్ ఒక మాట చెప్పాలి, మీరు చాలా జూనియర్స్ ఉండుంటాయి మీరు, బట్ ఇక్కడ డిజిటల్ మీడియాని ఎక్కువగా యూజ్ చేస్తున్న వాళ్ళు ఏమైనా ఉన్నారంటే అది మీరే. సో ఖచ్చితంగా అయితే నేను చెప్పగలను మీ స్టాఫ్ తో కానీ సార్ మీరు చేసే వీడియోస్ అన్నిటిని కూడా నేను రీచ్ అవుట్ చేశాను. బట్ చాలా వండర్ఫుల్ గా కొత్త థాట్స్ తో మనకు పలమనేరులో జూనియర్స్ ముందు తీసుకెళ్తారు. ఈ ప్రస్థానం గురించి మీరు మాట్లాడదలుచుకోవాలి, ఈ స్టేజ్ మీద ఏం మాట్లాడతారు అనేది మీ మాటల్లో. విలువైన సమయంలో ఒక 5 నిమిషాలు అనుకోండి. ఈరోజు ఇక్కడ నిలబడి ఇంత మంది మా తమిళ చూస్తుంటే నిజంగా చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నాను. ఎన్నో రోజుల కష్టం, ఎన్నో ఆలోచనలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఇవన్నీ దాటి ఈరోజు ఈ క్షణం వరకు వచ్చాను. అందుకే నా మనసులో ఉన్న కొన్ని మాటలు మీతో పంచుకోకుండా స్టేజ్ దిగలేదు. సో దట్స్ మై మెమరీస్. యాక్చువల్లీ ఈరోజు స్టేజ్ మీద నిలబడి అందరినీ చూస్తుంటే నిజంగా మాటలు అయితే రావట్లేదు. 1938లో మా తాతగారు మొదలుపెట్టిన ఈ ప్రయాణం ఈరోజు ఇక్కడ చేశారుగా మేము ముందు నిలబడినంటే దానికి కారణం నేను కాదు, మీరు మన బలమైన ప్రజలు. తరతరాలుగా మా కుటుంబాన్ని మన చేశారు నమ్మి మీ ఇంట్లో ప్రతి శుభకార్యంలో మమ్మల్ని ఒక భాగంగా చేస్తున్నారు. అందుకే ఈరోజు చేశారు ఎదుగుదల కేవలం మా కుటుంబ విజయంగా నేనైతే భావించట్లేదు, ఇది మా బలమైన విజయం. ఈ ప్రయాణంలో మా నాన్నగారి పాత్ర